వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. ప్రధాని మోడీని కలిసిన టీమిండియా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన నిజామాబాద్ ఎంపీ అరవింద్. వరంగల్ను రాష్ట్రంలోనే నెంబర్ 1 ఎడ్యుకేషనల్ హబ్గా తీర్చిదిద్దుతామని మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు అన్నారు. ప్రభుత్వ టీచర్పై తెలుగుదేశం పార్టీ నేత దురుసు ప్రవర్తన. రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేస్తున్న బీజేపీ ఆర్ఎస్ఎస్ నాయకులను వెంటనే అరెస్ట్ చేయాలి. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కె బాబురావు. ఇక వివరాల్లోకి వెళ్తే, విదేశాల్లో స్థిరపడ్డ మన తెలంగాణ ప్రాంత వ్యక్తులందరూ ముందుకు వచ్చి ఇక్కడ నగరాల్లో మీ యొక్క వ్యాపార సంస్థలను ఏర్పాటు చేసుకోవాలని కోరుతున్నట్లు ఐటీ, ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ ఇండస్ట్రీస్, కామర్స్ మరియు శాసనసభ్యులు వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు తెలిపారు. హన్మకొండలోని రాక్స్ ఐటీ సొల్యూషన్ను ప్రారంభిస్తూ రావుల తన సొంత ప్రాంతం, తన సొంత జిల్లా అనే ఆలోచన చేసి అమెరికాలో స్థిరపడ్డ వ్యాపారం చేస్తూ ఇక్కడ స్థానికులకు సహాయం చేయాలని లక్ష్యంతో ఈ సంస్థను ఏర్పాటు చేశారని, ఇది చాలా సంతోషకరమైన విషయమని అన్నారు. Additionally, INC 5000 ranked us as the fourth. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం, ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం శ్రీధర్ బాబు గారిని కూడా మాకు విలువైనది అనే ఉద్దేశంతో చెప్తున్నా. చాలా ధన్యవాదాలు. దాని గురించి రాక్స్ ఐటీ సొల్యూషన్స్ ఆఫీస్ ప్రారంభోత్సవం చేస్తున్న సందర్భంలో రాబోయే కాలంలో వరంగల్కి పెద్ద ప్రాధాన్యత ఇస్తాం. హైదరాబాద్ తర్వాత ఏ రీతిగా హైదరాబాద్ నువ్వు పెద్ద ఎత్తున డెవలప్ చేయటం జరిగిందో అంతకంటే మెరుగైన రీతిలో ఇంకా ఇక్కడ పరిశ్రమలను తీసుకురావటం, ఐటీ రంగానికి సంబంధించిన పరిశ్రమలను ఇక్కడ తీసుకురావటం, ఇక్కడ పెద్ద ఎత్తున ఉపాధి కల్పించాలనే ఆలోచనను ముందుకు పెట్టి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుంటా ఉన్నాం. మరి ఇక్కడ ఉన్న మా యువకులు కూడా ఏ విధంగానైతే ఒక పక్షాన రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ప్రభుత్వ పరంగా ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేసే క్రమంలో తెలంగాణ ప్రదేశ్ సర్వీస్ కమిషన్ని మరి పూర్తి స్థాయిలో కమిటీని వేసి ఆ భర్తీలు వేసే కార్యాచరణ జరుగుతూ ఉందో ప్రభుత్వ ఉద్యోగ ఖాళీల విషయంలో, అదేవిధంగా ప్రైవేట్ రంగాల్లో కూడా ఉపాధి రావాలని, ఉపాధి కల్పన చేయాలి, వాణిజ్యం వ్యాపారం పెరగాలి అనే ఆకాంక్షతో ప్రైవేట్ సంస్థలను పరిశ్రమలను కూడా పెద్ద ఎత్తున ప్రోత్సాహం చేయడం జరుగుతుంది. దానివల్ల ఇటు ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ఈరోజు ఇక్కడ రావాల్సిన పరిశ్రమలను ఏర్పాటు చేసుకుంటూ పరిశ్రమల ద్వారా ఇక్కడ చదువుకున్న యువకులకు పరోక్షంగా ప్రత్యక్షంగా కూడా వారికి ఉపాధి కల్పనే మా లక్ష్యంగా ముందుకెళ్తా ఉన్నాం. మా వరంగల్ పట్టణం హైదరాబాద్ రీతిలో ఇంకా పెద్ద ఎత్తున డెవలప్ చేయాలని లక్ష్యంతో ముందుకు పోతాం. నువ్వేం బాధపడకు, నేను ఖచ్చితంగా శ్రీధర్ బాబు గారితో మాట్లాడతాను చెప్పి చాలా హెల్ప్ చేసి తీసుకొచ్చారు. ఇలాంటి రోజు ఉంటుంది అని నేను కలలో కూడా అనుకోలేదు. ఇది నాకు ఇప్పుడు నాతో ఉన్న ఎంప్లాయీస్కి, నా దగ్గరికి వచ్చి వర్క్ చేసే వాళ్ళకి చాలా చాలా ఒక మంచి దినం. కష్టమైనా కూడా ఆ ఒక్క సంవత్సరం వెయిట్ చేయడం వల్ల బయటపడిపోయాను నేను. అదే
కంటిన్యూస్గా కష్టపడి చేయగలిగితే ఏదైనా చేయగలుగుతారు. నేను ఇంకొకటి, ఇది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కాకుండా ఈవెన్ నాకు దేశంలో వివిధ ప్రాంతాల్లో పార్ట్నర్స్ ఉన్నారు. వాళ్ళకి అమెరికా నుంచి సపోర్ట్ ఏం కావాలో నేను ఇచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నాను. అలాగే టాలెంటెడ్ పీపుల్ ఎవరికైనా కూడా నేను హెల్ప్ చేయడానికి నా వంతు సహకారం నేను చేస్తానని ఈ సభ కాకినాడ పట్టణంలో ఉన్న సంజయ్ నగర్ షాపింగ్ కాంప్లెక్స్లో గత కొన్నేళ్లుగా పళ్ళు, కాయలు, కూరగాయలు, మటన్ షాపులు వ్యాపారం చేస్తూ బ్రతుకుతున్నటువంటి చాలా కుటుంబాలు ఈరోజు మున్సిపల్ శాఖ వారు ఖాళీ చేయండి అనడంతో రోడ్డున పడ్డాయని అంటూ కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షుడు పోతురాజు యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఈ షాపులను కాంగ్రెస్ పార్టీ చిన్న చిన్న వ్యాపారస్తులకు ఇచ్చేందుకు సముఖత వ్యాఖ్యం చేసిందని, అయితే తర్వాత క్రమంలో ప్రాంతీయ పార్టీలు అధికారం రావడంతో ఆ ఆలోచనను ఈ పార్టీ అమలు చేయలేదని తెలిపారు. అయితే 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ షాపులను వీరికి ఇచ్చిందని, మరి ఇప్పుడు మున్సిపాలిటీ వారు వచ్చి వారిని ఖాళీ చేయించడం సబబు కాదని పేర్కొంటూ స్థానిక ఎమ్మెల్యే కొండబాబు గారిని ఈ విషయంపై దృష్టి పెట్టి న్యాయం చేయాలని ప్రార్థించినట్లు తెలిపారు. సంబంధించి చిన్న మార్కెట్, రైతు మార్కెట్ 30 సంవత్సరాలు బట్టి ఈ ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ కొంతమంది భర్తలు కూడా లేరు. ఎప్పటి నుంచో జీవనోపాధి ఈ రోడ్డు మీద పళ్ళు అమ్ముకోవడం కానీ, కూరగాయలు అమ్ముకోవడం కానీ, చికెన్ కానీ, మటన్ షాపులు ఈ లైన్లో ఉన్నాయి. గత 30 సంవత్సరాల బట్టి ఉన్నాయి. ఆ తర్వాత 2014లో గవర్నమెంట్ వచ్చింది, టీడీపీ గవర్నమెంట్ ఉంది. మళ్ళీ 2019లో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చింది. ఆ గవర్నమెంట్ వచ్చినప్పుడు కూడా మీకు ఇల్లు షాపులు కట్టిస్తామని చెప్పి వాళ్ళు కూడా వాగ్దానం చేశారు, వీళ్ళు వాగ్దానం చేశారు. ఇప్పుడు ఏంటంటే వీళ్ళు సడన్గా మున్సిపల్ అధికారులు వచ్చి ఖాళీ చేయమని చెప్పి వీళ్ళు హెచ్చరించడం జరిగింది. 2 రోజుల క్రితం చెప్పారట. కనీసం వీళ్ళు పేదవాళ్ళు, బడుగు బలహీన వర్గాలు చెందిన వాళ్ళు, వీళ్ళు కనీసం రెక్కాడితే డొక్కాడుతాం. కనీసం ఈ రోజు షాప్ మూసేశారు, వీళ్ళ ఉపాధి లేదు. రేపు నుంచి వీళ్ళు అన్నం తింటే కూడా వీళ్ళ దగ్గర కూడా కనీసం ఖర్చులు కూడా రూపాయలు లేవు. కనీసం ప్రభుత్వం మన వచ్చిన ప్రభుత్వం 2024 ప్రభుత్వం వచ్చింది. కొండబాబు గారికి దయచేసి కొండబాబు గారి చేతిని నమస్కరించి చెప్తున్నాం. వీళ్ళ తరపుని వాళ్ళు ఎవరెవరో షాపు హక్కుదారులో, ఎవరెవరో అప్పుదారులో ఎలిజిబిలిటీ లేని వాళ్ళు షాపులు తీసేసి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి షాపులు ఇవ్వాలని చెప్పి కమిషనర్ గారికి, జిల్లా కలెక్టర్ గారికి, ఎస్పీ గారు కూడా మేము అమలు చేస్తున్నాం. దయచేసి వీళ్ళు మాత్రం మళ్ళీ 2-3 రోజులు రివ్యూ చేసి వీళ్ళందరూ కూడా కొండబాబు గారి దగ్గరికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత వాళ్ళు చెప్తారు, ఎవరైనా ఎలిజిబిలిటీ లేనో షాపులు తీసేయండి. ఎలిజిబిలిటీ ఉన్న వీళ్ళంతా కూడా 60-70 సంవత్సరాల వీళ్ళందరూ కూడా 30 సంవత్సరాల బట్టి ఉన్నారు వీళ్ళు. దయచేసి కొండబాబు గారిని అభివృద్ధి కమిషనర్ గారు మీకు తెలియదా? మీరు షాపులు ఇచ్చినప్పుడు ఈ ల్యాండ్ వర్క్ చెప్తారు. మీరే కాదు ఇక్కడ కొబ్బరికాయలు కొట్టి ఎమ్మెల్యే గారు, మంత్రులు కూడా వచ్చారు ఇక్కడికి. మీరు ఇచ్చినప్పుడు మీకు తెలియదా? వీళ్ళు ఏమి ఇవ్వకుండా షాపులు మీరు ఎందుకు యాన్యువల్ చేశారు? వీళ్ళకి గత ఎమ్మెల్యే గారు కూడా షాపులు ఇచ్చినప్పుడు మీరు రిసిప్ట్ ఇవ్వద్దా? వీళ్ళకి కనీసం కాగితం ఇవ్వాలి కదా. ఏమి ఇవ్వకుండా మీరు ఎలా ఎందుకు వదిలేశారు? ఇప్పుడు మీరు వీళ్ళు వదిలేండి కారణం ఏంటి? ఇప్పుడు వీళ్ళకి ఇచ్చినప్పుడు మీరు రిసిప్ట్ ఇవ్వద్దా? మీరు కమిషనర్ గారు తెలీదా? వీళ్ళందరూ రేపొద్దున చాలా ఆత్మహత్యలు జరుగుతాయి. మనం వీళ్ళందరూ కూడా కోఆపరేట్ చేసి దయచేసి కొండబాబు గారికి ఉంటే విజ్ఞప్తి. నేను కాంగ్రెస్ పార్టీ తరఫున పీసీసీ మెంబర్గా మేము వీళ్ళందరూ తీసుకున్నాడికి వెళ్తాం. కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తాం. అవసరమైతే చెప్తే వీళ్ళందరూ తీసుకుని చంద్రబాబు నాయుడు దగ్గరికి కూడా వెళ్తాం. మేము చాలా పేదవాళ్ళు, కొండబాబు దయచేసి అర్థం చేసుకోండి. ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే, పాత ఎమ్మెల్యే గారు కూడా వీళ్ళకి రిసిప్ట్ లేకుండా మీరు ఎందుకు ఇచ్చారు? వీళ్ళకి మీరు కాగితాలు ఎందుకు ఇచ్చారండి? నమస్తే అండి. కొడంగల్ నియోజకవర్గం పోతిరెడ్డిపల్లి చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోతిరెడ్డిపల్లిలో కొస్గి మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చింతల గోవర్ధన్ రెడ్డి భౌతిక కాయానికి నివాళులు అర్పించిన సీఎం, గోవర్ధన్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన సీఎం రేవంత్ రెడ్డి.
ఒకవైపు ప్రజాపాలన అని ప్రచారం చేసుకుంటూ నిరుద్యోగుల గొంతులను హక్కులను అనగదొక్కే కుట్రలకు పాల్పడుతుంది రేవంత్ సర్కార్. ఇది ముమ్మాటికి ప్రజాపాలన కాదు, అప్రజాస్వామ్య పాలన. ఉద్యోగుల కోసం పుస్తకాలు పట్టుకొని చదవాల్సిన విద్యార్థులను నడి రోడ్డుకు ఈడ్చి ధర్నాలు ఆందోళన చేసే దృష్టికి తీసుకువచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఎన్నికల ముందు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖం తిప్పుకుంటే విద్యార్థులకు నిరుద్యోగులకు తోడు ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. సమస్యలు పరిష్కరించేదాకా, డిమాండ్లు సాధించేదాకా వదిలిపెట్టం. విద్యార్థులు నిరుద్యోగుల తరపున గొంతెత్తుతాం, నిర్విరామ పోరాటం చేస్తామని హరీష్ రావు అన్నారు. और बाहर आम आदमी पार्टी छोटी गाड़ी बची పెంచాలని అదేవిధంగా గ్రూప్ 3 పోస్టులను 3,000 పెంచాలని చెప్పి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారు డిమాండ్ చేస్తూ ఇవాళ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఇవాళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయం ముట్టడించడం జరిగింది. భవిష్యత్తులో ఈ ప్రభుత్వం దిగి వచ్చే వరకు కూడా బీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద పోరాటం చేస్తుంది. ఈ ప్రభుత్వం మెడలు వచ్చి సాధించడానికి నిరుద్యోగులకు మా పార్టీ మా ప్రభుత్వం మా విద్యార్థులు డిమాండ్ చేస్తూ ఉన్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ. ఇకనైనా బుద్ధి తెచ్చుకొని మా ఉద్యోగాలు మాకు కావాలి. నేను పెద్ద ఎత్తున హెచ్చరిక జారీ చేస్తున్నాం. బాయ్ బాయ్. కర్నూలు ట్రాఫిక్ సిఐపి గౌతమి ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం 5 గంటల నుండి 7 గంటల వరకు కర్నూలు రాజవిహార్ సెంటర్ నందు ట్రాఫిక్ సిబ్బందితో మైనర్ డ్రైవింగ్ పైన స్పెషల్ డ్రైవ్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా లైసెన్స్ లేకుండా ద్విచక్ర వాహనములు మరియు ఆటోలను నడుపుతున్న మైనర్లను ఆపి లైసెన్స్లు మరియు వెహికల్ రికార్డులు పరిశీలించి వాహనములను ట్రాఫిక్ పోలీస్ స్టేషన్కు తరలించి వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చి మోటార్ వెహికల్ యాక్ట్ కింద మైనర్ డ్రైవింగ్కు చలానాలను విధించడం జరిగింది అని కర్నూలు ట్రాఫిక్ సిఐపి గౌతమి తెలపడం జరిగింది.
బండి రికార్డ్స్ ఉన్నాయా? నీకున్నాయరా? నీకున్నాయా? నీది కొత్తదా బండి? ఏ బాబు నీదే కొత్తదా బండి? నీ ఆటో తీసుకొచ్చినావు కదా? అరే మీరు కాదురా నాయన, ఆ అబ్బాయి ఎట్లుండే కదా 2018 బండి సెకండ్ హ్యాండ్ అది. మరి దాన్ని తీసుకున్నప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలని తెలియదా? ఎల్లెల్లారితో ఆటో వేసి నడిపేస్తావా నువ్వు? ఎల్లెల్లారు ఎందుకు రా బాబు ఇచ్చేది? ఏడికి ట్రైన్ పోతున్నావు? బాబు ఎల్లెల్లారంటే నువ్వు ఎక్కడ గ్రౌండ్లో పోయి నేర్చుకోవాలా. నీ బుద్ధి పుట్టినట్టు బాడీగా తిరగడము, భార్యను వేసుకొని తిరగడము, నేనే ఇంకొకళ్ళని తీసుకుని తిరగడము, ఇంట్లో వాళ్ళని వేసుకొని తిరగడానికి కాదు ఎల్లలారు ఇచ్చేది. అర్థమైందా? మీరు మళ్ళీ మీ వాళ్ళందరికీ కూడా చెప్పండి, మీకు తెలిసిన బంధువులందరికీ చెప్పండి. మైనర్లు దొరికితే 25,000 రూపాయలు ఫైన్ వేస్తారు, అంటే జైలు శిక్ష కూడా. దయచేసి మరీ చెప్తున్నాము, మీరు ఇంకోసారి దొరికితే మాత్రం వదలండి. ఇప్పుడు ఫైన్ వేస్తారు, ఫైన్ రికవరీ కట్టిన తర్వాతనే మీ బండ్లు మీకు ఇస్తారు. మీరు ఆటో వాళ్ళైతే మరీ ముఖ్యంగా మీ బండికి అన్ని రికార్డ్స్ ఉండి మీకు లైసెన్స్ లేకపోతే నో యూనిఫాము నో లైసెన్స్ కింద మీకు ఫైన్ వేస్తారు. అలా కాకుండా మీ బండి రికార్డులే ప్రాపర్గా లేవనుకోండి, వాటిని ఆర్టీఓ ఆఫీస్కి రాస్తాము, ఆడపై ఫైన్ కట్టుకొని రిలీజ్ ఆర్డర్ తీసుకురండి, అప్పుడు పంపిస్తాం. సరేనా? ఓకే. పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఎక్లాస్పూర్ గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, గద్దలపల్లి గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాల, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, బిట్టుపల్లి గ్రామంలోని ఎంపీపీఎస్ అంగన్వాడీ కేంద్రం, మంథని పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, మంథనిలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల, జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలను తనిఖీలు చేసిన జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష విద్యార్థుల విద్యా ప్రమాణాలు పరీక్షించారు. విద్యార్థులకు ఏకరూప దుస్తులు వచ్చాయా, పాఠ్యపుస్తకాలు జరుగుతున్నాయా, మధ్యాహ్న భోజన వివరాలు కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ప్రాథమిక తరగతుల విద్యార్థుల కనీస విద్యా ప్రమాణాలు కలెక్టర్ పరీక్షించారు. దీన్ని ఇందులో గ్రావిటీ చేసి మొత్తం దీన్ని లెవెల్ చేసేసి సంపు కూడా కనబడుతుంది. ఇక్కడ వాళ్ళకి సంపు పక్క నుంచి వెళ్ళడం కష్టం అవుతుంది. ఈ పైన పెట్టుకోవాలి. డిలాబిటెడ్ చేసి దాన్ని యూస్ఫుల్ ఉంటే దాన్ని ఆప్షన్ చేయాలి.
రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల ప్రెస్ క్లబ్లో ఈరోజు కాంగ్రెస్ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టి మధ్యవర్తులు ఎవరు లేకుండా పేదవాడు ఆరోగ్యం బాగా లేకపోతే ఖరీదైన ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యం చేయించుకునేందుకు అవకాశం కల్పించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డాక సీఎం రిలీఫ్ ఫండ్ అంటూ కొత్త స్కీమ్ను తీసుకువచ్చి ప్రజలను అయోమయానికి గురి చేశారని విమర్శించారు. ఏడాది క్రితం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కు సమర్పించిన దరఖాస్తులను పై స్థాయి వరకు పంపించకుండా తమ వద్దని ఉంచుకొని ఎమ్మెల్యే అనుచరులు కాలయాపన చేశారని, ఇప్పుడు మా వల్ల ఆ పని కాదంటూ అధికార పార్టీ వారిని కలవమని సూచిస్తున్నారని విమర్శించారు. నా ఆధార్ కార్డు చూపించిన సార్ మేము అప్లై చేసిన ఇంకా రాలేదు, ఆన్లైన్లో సర్టిఫికేట్లో కనబడింది. ఏందన్నా అది ఆన్లైన్ చేయలేదు అని మన సిస్టర్ క్యాంప్ ఆఫీస్లో అడిగేసరికి అలా మీది మేము అప్లై చేయనట్టున్నాము, ఇక ఫైల్ ఇక్కడనే ఉందని చెప్పి రిటర్న్ చేయడం జరిగింది. ఈ రిటర్న్ ఇస్తే ఇప్పటికీ 9 నెలలు 10 నెలల చిన్న అవుతుంది. ఇది డేట్ కూడా ఆపరేషన్ డేటు 9/8/2023 నాడు జరిగింది. మన మహేంద్ర అన్న దగ్గర పోతే 1 ఇయర్ అవుతుంది కాబట్టి ఇది చేయడానికి లేదు, జియో 6 నెలల వరకే లాస్ట్ ఉన్నాయని చెప్పారు. ఇప్పుడు మాకు చాలా నష్టం కూడా జరుగుతుంది. రేవంత్ అన్నకు ప్రత్యేక విజ్ఞప్తి చేస్తున్నవి ఏంటంటే సిరిసిల్లలో మాట్లాడే దాదాపు ఒక 20-30 మందికి ప్రభుత్వానికి గత సంవత్సరం 23వ సంవత్సరం జూలై నెలలో అప్లికేషన్ ఇచ్చానండి. సబ్మిట్ చేసి ఇన్ని రోజులైనా ఇంతవరకు కూడా సబ్మిట్ చేయలేదా, మరి ఇంతవరకు ఏం రాలేదు. ఇప్పుడు లాస్ట్కి ఇప్పుడు 1 ఇయర్ టైం అవుతుంది, ఇప్పటి వరకు ఇప్పుడు మాకు రిటర్న్ ఇచ్చేస్తుంది, మాకు రాలేదని చెప్పి రిటర్న్ ఫైల్స్ ఇచ్చేస్తుంది. ఎవరికి ఇచ్చారు? మనకే ఇచ్చేస్తుంది. అప్లికేషన్ ఎవరికి ఇచ్చారు? సిఎంఆర్ఎఫ్ ఎవరికి ఇచ్చారు? టీఆర్ఎస్ ప్రభుత్వం టీఆర్ఎస్ ఆఫీస్ నుంచి సబ్మిట్ చేసాం, అక్కడే అదే రిటర్న్ ఇస్తున్నారు. ఎక్కడ? మన మాజీ మంత్రివర్యులు కేటీఆర్ గారు వారి నియోజకవర్గమైనటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకు మరి సంవత్సరం నుంచి ఈ సీఎం రిలీఫ్ ఫండ్ కొరకు దరఖాస్తులు తీసుకొని సంవత్సర కాలం పాటు జాప్యం చేసి ఇప్పుడు మాతోటి కాదు, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, ఏ గవర్నమెంట్ వచ్చినా ఎవరు వచ్చినా ప్రజల కొరకు పనిచేయవలసిందే. కాకపోతే ఏంటి అని అంటే వీరేదో వారి పనులను వాళ్ళు చూసుకుంటూ ఈ నిరుపేదలైనటువంటి వీళ్లకు సహాయం చేయకుండా వాళ్ళ పనులను వాళ్ళు చూసుకొని కనీసం ఇవి ఏం చేయాలంటే సీఎం ఆఫీస్కి పంపించాలి, పంపించి తక్షణమే అది చేసుకునే పరిస్థితులు ఉండాలి. కానీ వాళ్ళ క్యాంప్ ఆఫీస్లో పెట్టుకొని ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి మాతోటి కాదు అన్నట్టు తక్షణమే రాజీనామా అయ్యారు ఎమ్మెల్యేగా. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, సీఎం రిలీఫ్ ఫండ్ మాతోటి కాదు అన్నప్పుడు ఇంకే పని అవుతుంది. వెంటనే దీన్ని ఇటువంటి శాతగానితనం ఉన్న ఈరోజు పరిస్థితి ఎలా ఉంది అంటే ప్రజలు ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టుకొని ఇది ఒక కొత్త సిస్టమ్ తీసుకొచ్చింది బీఆర్ఎస్ గవర్నమెంట్, సీఎం రిలీఫ్ ఫండ్ అని. ఇలా అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ అనేది ప్రతి ఒక్క బడుగు పేద వాళ్ళందరికీ ఆపరేషన్ కాకముందు ఏదైనా అనారోగ్య సమస్య ఉంటే వాళ్ళకు సాల్వ్ అయ్యేది. దానికి పైరవులు కానీ తొత్తులు కానీ అలాంటిది ఏం అవసరం లేకుండా డైరెక్ట్ ఒక నిరుపేదకు లబ్ధి పొందే విధంగా ఆరోగ్యశ్రీ అనేది ఉండే. వీళ్ళు సీఎం రిలీఫ్ ఫండ్ అని చెప్పి ఈ ఒక దిక్కుమల సిస్టమ్ తీసుకొచ్చి ఇవాళ ఓట్ల రాజకీయమే తప్ప ఇవాళ ఒక మిడిల్ క్లాస్కు పనిచేద్దాం అనేది లేదు. ఎందుకంటే ఇవాళ సిరిసిల్లనే ఇవాళ నిదర్శనం. ఇవాళ మా దృష్టికి వచ్చినాయి ఇన్ని గానం ఉన్నాయి. ఇవాళ 7వ నెలల అంటే 2023 7వ నెలల అప్లికేషన్ నుంచి అంటే ఒక 6 నెలలే ఉంటుంది. ఒక బాధితునికి ఏదైనా ట్రీట్మెంట్ అయితే 6 నెలల వరకే మనం సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టుకునే అవకాశం కల్పించింది వాళ్ళు. దాన్ని కూడా నిర్వీర్యం చేసి వాళ్ళు ఓట్ల కోసం అవి చేసిలే తప్ప ఇవాళ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఇవాళ సబ్మిట్ చేయకుండా ఎవరంటే ఎవరైనా పోయి అడిగితే కూడా ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కదా ఇప్పుడు వాళ్ళే చేస్తారు పో అంటే అది హౌ ఇస్ పాసిబుల్? ఇది కాదు. ఎందుకంటే ఒక సీఎం రిలీఫ్ ఫండ్ అనేది 6 నెలల వరకే అవకాశం ఉంటుంది. ఇప్పుడు వాళ్ళది అయిపోయినాక ఇప్పుడు 7వ నెలలు అయింది, వీళ్ళు గడ్డి వీకిల్లా వీళ్ళు ఏం చేసిళ్ళు ఓట్ల కోసం ప్రచారం తప్ప. మహబాద్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్సీ రవీందర్రావు క్యాంప్
కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఎన్నో కవితలు పాటలు వ్రాసి ఉద్యమకారులను తయారు చేసిన దశరథి జయంతి వేడుకలు నిర్వహిస్తున్నామని చిన్నగూడూరు మండల కేంద్రంలోని దశరథి కృష్ణమాచార్యులు రంగాచార్యుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించి అక్కడి నుంచి మాన్కోట జిల్లా కేంద్రానికి భారీ బైక్ ర్యాలీ చేపట్టడం జరిగింది. అనంతరం జిల్లా కేంద్రంలోని కవి సమ్మేళనం నిర్వహిస్తున్నామని భారీ సంఖ్యలో కవులు కళాకారులు అభిమానులు తరలి వచ్చి కవి సమ్మేళనంలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. 100 సంవత్సరాలు పూర్తి అయినట్టు కాదు కాబట్టి అప్లికబుల్ అంటున్నాయి. మనం చెప్పేది ఇప్పుడు ఇన్సూరెన్స్ చేస్తే కూడా చూడు నువ్వు. నా తెలంగాణ కోటి రత్నాల వీణ, ఈ పద్యం వినని తెలుగు సాహిత్య ప్రియులు ఎవరు ఉండరు. చరిత్రలో నిలిచిపోయినటువంటి పద్యం, అజరామరంగా నిలిచిపోయినటువంటి పద్యం. ఈ జూలై 22 ఆయన శత జయంతి ఉత్సవాలు ప్రారంభమవుతున్నాయి. ఆయన 1925లో జన్మించాడు. ఇప్పుడు శత జయంతి అనేది ఈ వచ్చే జూలై 22 నుంచి ప్రారంభమవుతున్నది. కనుక ఇది నిజంగా మొత్తం తెలుగు సాహిత్యాన్ని అభిమానించే వాళ్ళందరికీ, దాశరథిని అభిమానించే వాళ్ళందరికీ, తెలంగాణను ప్రేమించే వాళ్ళందరికీ కూడా ఒక గొప్ప పండుగ దినం. ఎందుకంటే బహుశా తెలంగాణ అస్తిత్వం అనేది దాశరథి సాహిత్యంలో పురివిప్పినంతగా మరెవరి సాహిత్యంలోనూ కనిపించదు. అనేక రకాలుగా ఆయన తెలంగాణను తలపోశాడు. తెలంగాణ గురించి ఉద్వేగపూరితమైనటువంటి కవిత్వాన్ని ఆయన రాసినాడు. అటువంటి మహానుభావుడి యొక్క శత జయంతి సంవత్సరం ఇది. ఆయన ఈ మానుకోట బిడ్డ కావడం గర్వకారణం. అయితే ఆయన సాహిత్యం ఏమిటి, ఆయన చేసిన కృషి ఏమిటి, ఆయన స్ఫూర్తి ఏమిటి అన్నది ఈ శత జయంతి సందర్భంగా యావత్ తెలంగాణ కూడా మథనం చేసుకోవాల్సినటువంటి ఒక ఆయనను తిరిగి తలుచుకోవాల్సినటువంటి సందర్భం ఇది. ఒక సమీక్షించుకోవాల్సినటువంటి సందర్భం. ఆ స్ఫూర్తిని మనం ఎంత మేరకు అందుకున్నాం, ఆయన అందించిన స్ఫూర్తిని ఎట్లా నడిపిస్తున్నాం, ఇవాళ సాహిత్య ప్రస్థానం ఎట్లా ఉంది, ఇవన్నీ కూడా మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ శత జయంతి సందర్భం ఘనంగా జరగాలనేటువంటి ఉద్దేశంతో, అది ఆయన పుట్టిన గడ్డ మీద జరగాలనేటువంటి ఉద్దేశంతో ఈ జూలై 22వ తేదీన శత జయంతి ఉత్సవాల ప్రారంభోత్సవ సభను మానుకోటలో ఘనంగా నిర్వహించాలని నిర్ణయించుకున్నాం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.